వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆ స్పీడులో ఒక రోజుకి 10 లోడ్లు వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. 10 లోడ్లు వేస్తే 10 సార్లు 10,000 రూపాయలు వీళ్ళకి వస్తాయి. మామూలుగా అతని దీనికే ఏది యజమానిచ్చే జీతంతో పాటు ఈ లెక్కలు పెడతారు. నువ్వు రోజుకి మామూలుగా నువ్వు 3 ట్రిప్పులు వేయాలి, 4 ట్రిప్పులు వేయాలి, అంతకంటే ఎక్కువ ట్రిప్పులు వేస్తే నీకు ట్రిప్పుకి ఒక 500 ఇస్తామంటారు. వీళ్ళు అదనపు డబ్బులు అంతంత లంసంగా కనబడేటప్పటికి వేగాన్ని పెంచేస్తారు. మీరు ఇసుక లారీలతో కానీ ఈ కంకర లారీలు కానీ మైక్ అది మన దాన్ని ఏమంటారు మైనింగ్ లారీలతో దగ్గర కానీ చూడండి ఎంత అడ్డకోలుగా వెళ్తారంటే అంత అడ్డకోలుగా వెళ్తారు. పైగా కంట్రోల్ కూడా ఉండదు సార్. వెనకాల భారీ లోడ్, హెవీ లోడ్ తో కంట్రోల్ అవ్వదు. బ్రేక్ అంత స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు కంట్రోల్ ఎట్ట చేయగలుగుతారు వాళ్ళు అసలు? ఇప్పుడు నిన్న జరిగింది కూడా ఏంటి, అంత స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు. పర్యవసానం ఏమైపోయింది? అది ఇంకొకటి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆ మధ్యన అమలు ప్రారంభించి ఇప్పుడు ఇసుక కానీ కంకర కానీ ఏది మైనింగ్ ఏ వెరైటీ అయినా సరే పైన టార్పాలిన్ కప్పాలి, కంప్లీట్ గా క్లోజ్ చేసే టార్పాలిన్ క్లోజ్ చేసేసి గట్టిగా కట్టాలి. కానీ అవి అమలు అవ్వట్లేదు ఇక్కడ ఎక్కడా కూడా. నేను ఇసుక లారీలు చూస్తుంటా మొహమాటం కోసం అన్నట్టు ఒక గ్రీన్ మ్యాట్ పైన అలా కప్పుతారు అంతే, ఆ వెనకాల గ్యాప్ అట్లా కనబడతా ఉంటది. స్పీడ్ ఇసుక లారీ వెళ్తుంటే వెనక